హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ లైఫ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇట్లా ఉన్నాను చూడండి. నా అవతారం బురదలు, మొత్తం బురదలు కాదు, బురద. ఇప్పుడే కొంచెం కడుక్కున్నాను. మా బావ వస్తున్నాడు, ఇంకా మా పెద్ద బావ నడి బావ అక్కడ తీస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు. పొలం దగ్గరికి అయితే వచ్చినాం. కలుపు అయితే ఘోరంగా ఉన్నది అసలు. ఇది మడి, ఈ మడి అండి. మా బావ చేతులు కడుక్కుంటాడు కదా, మడి అనేది. ఇంకా ఇంకా 2 బెడ్లు ఉన్నాయి కదా బావ? ఎన్ని బెడ్లు ఉన్నాయట? ఇంకా 3 బెడ్లు ఉన్నాయట. నిన్న నేను మా హస్బెండ్ అయితే 2 బెడ్లు మాత్రమే తీసాము. ఇంకా ఈరోజు మా ఇద్దరు బావలు కూడా జాయిన్ అయ్యారు, కానీ ఇంకా అసలు అయిపోలేదు. ఇది ఇక బావి దగ్గరికి అయితే వచ్చాను. చూడండి ఫేస్ మొత్తం ఎట్లా అయిపోయిందో, బ్లాక్ అయిపోయింది అసలు. ఇక అంతే, విలేజ్కి వస్తే ఇట్లనే ఉంటుంది. ఇక అందరు మరి మీరు ఏం చేస్తున్నారు? బావ టైం ఎంత అవుతుంది? ఇంకా 5 బావ అవుతుంది. ఇంకా నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ? నెక్స్ట్ ములకనూరా? ఎందుకు? కూలర్ని తీసుకుపోవాలా? చూడండి మా బావ అయితే ఇక మస్తు కష్టపడ్డాడు. మళ్ళీ ఇంకా తను ఆటో డ్రైవింగ్ కూడా చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ ములకనూరు నుండి అటు హన్మకొండ సైడు మేస్త్రి అదే కూలోళ్ళని అయితే తీసుకుపోవాలి. మళ్ళీ రేపు పొద్దున్నే ఇటూరికి రావాలి. ఇట్లుంటుందండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జీవితం. కష్టపడితేనే ఫలితం. ఇంత ఇంత పువ్వా? ఇంత ఇంత పువ్వా? ఇంత కష్టమా? కడుక్కున్నావా? ఇగో ఫోన్ తడవకుండా కవర్ తెచ్చిన, ఈ టవలు, ఇక స్కార్ఫే కట్టుకున్నాను. ఇక నేను అమ్మో, ఇక నేను పట్టుకోవాలి. అమ్మో ఆగే జారుతుంది, జారుతుంది. ఎరా మళ్ళీ నన్ను పట్టుకో మరి. తాగు నీళ్ళు. అసలు నేను బెడ్ కలిసేటప్పుడు కూడా నీ హ్యాండ్ నేను సపోర్ట్ తీసుకుంటే కదా ఖచ్చితంగా. నీ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని ఇక ఒక అడుగు ముందుకేయాలి. ఎందుకంటే అసలు బురద కాలు పెడితే మళ్ళీ తీయొస్తలేదు. దేవుడా, ఈరోజు అయితే ఎందుకు బాగా అసలు ఈసారి ఫుల్ బాడీ పెయిన్స్ అనిపిస్తున్నాయి. బట్ ఇక పొలము ఇక మాదే కాబట్టి చేసుకోవాలి. వర్షాలు లేక. అవును, మెయిన్ వర్షాలు పడితే బాగుండు. పొలం ఆరిపోయి ఏంది అసలు? ఒక్క రోజులో అయిపోవు కదా? ఒక్క రోజులో ఎకరం కలవాలి. ఒక రోజులో ఎకరమా? అలాంటిది 4 రోజులు కలిసినా గడ్డి ఉడుకుతుంది. ఇది చిన్న మామ వెళ్ళదు కదా, వీళ్ళు మొన్ననే వేసిళ్ళు. ఇట్లా వాటర్ ఉంటే గడ్డి అనేది రాదట. చూడండి వీళ్ళు దాంట్లో వాటర్ అయితే ఎంత బాగున్నాయో. అప్పుడు మేము వేసినప్పుడు అయితే నెల అవుతుంది కదా. కూలర్లు వస్తున్నారు కదా. టైం అవుతుంది. ఈరోజు నేను చెప్పులు వేసుకురాలేదా? వెళ్దాం వెళ్దాం వెళ్దాం. అమ్మో ముళ్ళులు ఉంటాయి. అసలు ఇక నాకు కూర్చుంటే లేవత్తలేదు, లేస్తే మళ్ళీ కూర్చోవత్తలేదు. నీకు అంటే జై బోలో. అంత పురుగులు ఉంటాయి అసలు. అవి అన్ని ఒకటి నిన్న అయితే ఏదో కుట్టింది, ఫుల్ మంట ఇక నా చేతికి. మాది ఇక్కడ ఇంటి దగ్గర బావి అయితే ఇంటి దగ్గరనే ఉంటుంది. సో ఇక మేమైతే ఇంటికి వెళ్తున్నాం. టైం అయితే 5:30 అట్లా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఛానల్ లైక్ చేయండి. ఒక లైక్ గుద్దండి. లైక్ కొట్టండి. గుద్దుతారా? ఎట్లా గుద్దుతారు? ఫోన్ వలుగుతాయి వాళ్ళ గుద్దుతే. ఏం కాదు, కొత్త ఫోన్ కొనిస్తా కానీ ఒక్క గుద్దుడు గుద్దండి. మస్తు కామెడీ చేస్తాడు ఫ్రెండ్స్. అసలు యాక్చువల్గా మా హస్బెండ్తో నేను ఎక్కువ తీయను చాలా. అసలు నార్మల్గా అయితే మేము మాట్లాడుకుంటాం కదా, ఫుల్ జోకులు చేస్తాడు.
ఇక కంటెంట్ అనేది మళ్ళీ ఏమైనా చేంజ్ అవుతుంది అనిపించి నేను జోక్స్ అనేది పెట్టాను. అంటే ఊకే బావ నువ్వు ఒక ఛానల్ పెట్టు, కామెడీ వీడియోస్ పెట్టు, బాగా కామెడీ చేస్తావు కదా అని అంట. ఎందుకంటే ఫుల్ నవ్వు, అసలు బాగా నవ్వుకోవాలి. ఇక మా బావతో ఎవరైనా మాట్లాడుతున్నారంటే, పరిచయం అయిందంటే ఖచ్చితంగా మన ఫ్యాన్స్ అయి ఉండాలి, ఉంటారు కూడా. మన దెబ్బకు పడిపోవాల్సి. ఏ దెబ్బకు కొడతావు ఏంది వాళ్ళను? కాదు మరి మాటలు. అవునా? అవునా? బాయ్ ఫ్రెండ్స్, పొద్దునాక పీకి ఉన్నాం జర. ఏ మంచిగా పీకినావు. ఏం పీకినావు? గడ్డి తీసినా అని చెప్పరాదు. మా భాషలో పీకినాం అంటాం. అయ్యో, తెలంగాణ భాషనా? గడ్డి అవునులేండి, గడ్డి బీకడం అంటాం, కరెక్టే. కానీ అది 2 పదాలు అర్థం వస్తుంది. మంచిగానే అర్థం చేసుకోండి, అర్థమైందా? ఎడ్డోళ్ళకి ఎడ్డి లోకం ఎప్పటికీ, మంచి వాళ్ళకి మంచి లోకం. అవునా? కష్టపడితేనే నోట్లకి వస్తుంది బుక్కడి పువ్వ, లేకపోతే రాదు. ఎన్ని రోజులు బతుకుతారు ఇంకా అవ్వయ్య మీద? బతకకండి, కష్టం చేసుకొని తినండి. అంతే అంటావా? 10 మందికి పెట్టేలాగా ఉండాలి మనమా? అంతేగాని అడక తినేలాగా ఉండద్దు. దోస్తులు సిగ్గుపోతుంది. అయ్యో పాపం, ఎందుకు వాళ్ళకి కష్టపడతారులే. సరేనా? మిమ్మల్ని తిట్టట్లేదు, చెప్తాన్నా. సమాజం ఎట్లున్నదో తెలుసా? ఎవడు పెడితే తిందామా అన్నట్టున్నది. అట్లా చెయ్యకండి, ఓకేనా? మర్చిపోకండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. బాయ్. రేపెందుకు, ఇంకా మనం ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం అక్కడ వ్లాగ్ తీద్దాం. ఎక్కడ తీస్తావు? అక్కడ దిగి వ్లాగ్. చూడండి ఫ్రెండ్స్, అక్కడ జోక్లు ఎక్కడ తీయాలి? అయిపోయింది. ఇది అప్లోడ్ చేస్తా నేను డైరెక్ట్. ఇక మళ్ళీ ఎడిటింగ్లు టైం ఉండదు. ఎందుకంటే ఇంటి దగ్గర వెళ్ళేసరికి అయితే మా అత్తమ్మ నీళ్ళు కాబెడుతుంది కావచ్చు. ఎందుకంటే నేనే ఫుల్ బాడీ పెయిన్స్. నువ్వు వేడి నీళ్ళతో చేస్తావా స్నానం? అద్దద్దు, వేడి నీళ్ళతో చేస్తే బ్లడ్ దగ్గరికి వస్తుంది, సన్నీళ్ళతో చేస్తే దూరం పోతుంది. నేను చెప్పలేదా ఫ్రెండ్స్? జోగిట్లా జోకులు చేస్తాడు. మళ్ళీ ఒకసారి చెప్పవా? మళ్ళీ ఒకసారి చెప్పు. మీకు వినబడ్డా దోస్తు? వేడి నీళ్ళతో స్నానం చేస్తే రక్తం గడ్డ కడుతుందా? సన్నీళ్ళతో చేస్తే ఏరులై పారుతుంది. నువ్వు అట్లా చెప్పలే, ఉరుకుతుంది. ఇంటికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. అసలు పుంజులు ఒక 3 ఉన్నాయా? 2 పుంజులేనా? ఇంకొకటి అగో చిన్న దూడ. ఇంకా మేకలు అయితే రాలేదు. మామయ్య మేకలు కొట్టుకొని ఇంకా రాలేదు. మేము మామయ్య కంటే ముందే వచ్చినాం. నీళ్ళు కాగబెట్టిందా మా అత్తమ్మ? నీళ్ళు అయినాయి, కాగబెట్టింది. వేడిగా ఉన్నాయా లేవా? ఓకే, పర్వాలేదు.